పేదలకు అనేది ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం కానీ ఏదైనా మొత్తం అందినాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఆయన టైంలో మన ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా సిమెంట్ రోడ్లు కానీ, ఊళ్ళో బోరింగ్లు కానీ, అవుట్ సైడ్ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి ఏదైనా చూసుకుంటుంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా రేపు 2024 ఎలక్షన్లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇక్కడ లోకల్ బాడీస్ కూడా మళ్ళా యథాస్థితిగానే పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుస్తుడు 5సారి. చేసిన సంక్షేమ పథకాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ మైనారిటీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలకి ఇవాళ మాకు అందలేదు, మేము ఇబ్బంది పడ్డాము, లేకపోతే మాకు ఇదిగో రాలేదు అనేది లేదు. ఒక అమ్మఒడి కానీ, చేయూత కానీ, జగనన్న దీవెన కానీ, గోరుముద్ద కానీ, నాకు కూడా గ్యాప్ మేరకు ఇప్పుడు దగ్గర 48 సంవత్సరాలు వచ్చినాయి. నా గ్యాప్ మేరకు నాకు ఏ స్కూల్ అయినా, ఏ పంచాయతీ అయినా ఇంత మడుకు అంత డెవలప్మెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు. జనాలందరూ ఏదో మాయ కూతురు కలుపుతారు, ఏదో జనసేన కలిసింది, బీజేపీ పొత్తు పెట్టుకుంది, చంద్రబాబు నమ్మే పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు కూడా ఏ టైంకి ఆ గొడుగు పెట్టడం అతనికి పూర్వం నుంచి ఉండే అలవాటు, అది ఇయ్యాలి కాదు. దాన్ని బట్టి మోసపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మా ఊరైతే వీల్కోలు శరీసగం వీల్కోలు అయింది. దాని గురించి మెజార్టీ అనేది ఈ కాపు అనేది ఒకటి పెట్టిన తర్వాత ఏదో సినిమా రంగులు వేసుకునే వాళ్ళు కూడా ఏదో అంటారు చూసినవా, వారాల అబ్బాయి కూడా వస్తాడు. ఏదో సినిమాలకు కనుక ఆకాశానికి కింది దూకి తప్ప హీరో దూకినాడు అనుకుంటే సరిపోదు. అతని కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు అక్కడ భీమలు కానీ పిఠాపురం కానీ పోటీ అంటున్నారు. ఇంతగాడి ముందు కూడా గెలవలేదు, ఇప్పుడు కూడా గెలిచే పరిస్థితి లేదు. అతని ప్యాకేజీ అతను అది ఇవాళ కొత్త కాదు, అతను ప్యాకేజీ మనిషి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ అవసరానికి కొద్దిగా వాడుకొని చేసిన అలవాటు అతనికి ఉంది. మంది జగన్మోహన్ రెడ్డి అటు కాదు, ఎప్పుడైనా సింగల్గానే పోటీ చేస్తాడు. ఏ రోజైనా పొత్తులతో లేదు, పొత్తులు పెట్టుకునే పరిస్థితి కూడా కాదు. 2014లో కూడా చంద్రబాబు పొత్తు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తర్వాత ఏమన్నాడు, అనవసరంగా నేను చంద్రబాబు పొత్తు ఇచ్చినాను, వీడు దుర్మార్గుడు, వీడు ఏం చేయలేదండి అన్నాడు. మళ్ళీ 2010 ఎలక్షన్లో 14 తర్వాత 18లో మళ్ళీ బై ఎలక్షన్, తిరుపతి బై ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ మద్దతు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అన్నాడు. మళ్ళీ చంద్రబాబుతో అన్ని ఏ టయానికి వస్తే ఆ గుడుగు పడతాం అలవాటు అయింది. ఇతనికి సరిపోయింది. ప్రజలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు 4 టిప్పులు గెలిచాడు ఎమ్మెల్యే గారు. మరి అరాచకాలు ఎక్కువ లేవే. చేసేవాళ్ళు అయితే ఫస్ట్ కాంచే ఉండాలా. 2009 ఆయన రాజకీయ భవిష్యత్తు. అంతకాడు ముందు 2004 జెడ్పీటీసీ వాళ్ళ పెదనాన్న ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత జెడ్పీటీసీ అయినాక ఆ స్థాయిని కూడా ఎమ్మెల్యేగా 2009 నుంచి వరుసగా బై ఎలక్షను, 2012 బై ఎలక్షను, 14 జనరల్ ఎలక్షను, 2019 మామూలు జనరల్ ఎలక్షన్ చేసినా కానీ ఇవన్నీ లేవు. యువత నడి మధ్యన పుకారు లేపుకోవడం, వాళ్ళ పార్టీ అంటే ఏదో విశ్వాసాలు చేసుకోవడం తప్ప గొప్పగా తప్ప ఇబ్బంది పడాల్సిన పని లేదు. తప్పకుండా